అందరికీ నమస్కారం. దాసర్ రాము, కనకాపల్లి కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. మన ఎలక్షన్స్ కోసం గోదావరి జిల్లాకు వచ్చాం. రాజోల్ నియోజకవర్గం నిన్న రావడం జరిగింది. నిన్న మన వాళ్ళతో ఒక ఆత్మీయ సమావేశం, పెద్ద సమావేశం జరిగింది. ఈరోజు ఎస్సీబీసీ వాళ్ళందరితో అన్ని కమ్యూనిటీస్ కలిపి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మిగిలిన మన వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజోలు, తాటిపాక చుట్టుపక్కల కొంతమంది మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ మళ్ళీ వెళ్లే ముందు కలిసాం. ఇక్కడి నుంచి పీ గన్నవరం వెళ్తున్నాం. అక్కడ ఒక కార్యక్రమం ఉంది, ప్రెస్ మీట్ ఉంది. ఎస్సీబీసీలు అందరం కలుపుకొని అందరిని కోరుతుంది ఒకటే, ఎలక్షన్ దగ్గరికి వచ్చాం. మన వ్యాపారాలు, మనం చేసే కోట్ల రూపాయల వ్యాపారాలు ఏం లేవు, ఉద్యోగాలు ఏం లేవు. ఈ వారం రోజులు ఎలక్షన్ పనిచేయండి. అతిపెద్ద జాతిగా ఉన్నాం. మన కులమే డిసైడ్ చేస్తుంది ఎవరు అధికారంలో రావాలా, ఎవరు ఎమ్మెల్యే గెలవాలా, మంత్రులు గెలవాలి. కాబట్టి మిగతా పనులు పక్కన పెట్టి ఈ వారం రోజులు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి, రాజకీయాల్లో తిరగండి. ఓకే, ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి నిలబడి ఉన్నారు. పోయిన ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుద్దాం అనుకున్న నియోజకవర్గాలు రాజోలు ఒకటే గెలిచాం. అంటే ఈ రాజోలు ప్రజల్లో నిజంగా ఆ విలువలు ఉన్నాయి, రోషం ఉంది, పట్టుదల ఉంది. మీకు శిరస వంచి నమస్కారం. మీ రాజోలు శిరస వంచి రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలు సిగ్గుపడాలి, మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి. మిగతా ప్రాంతాల్లో అంతా గొప్పగా మీరు రాజోలు లాస్ట్ టైం గెలిపించారు. అదే స్పిరిట్ తో ఈసారి కూడా మన జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గారికి మీరందరూ కూడా మీ ఓట్లేసి గెలిపించండి. బీసీఎస్సీ కులాలను కలుపుకోండి. అతిపెద్ద జాతిగా ఉన్నాం. మనతో పాటు పేద కులాలు చాలా మంది 200 కులాల పైన అధికారం దూరం ఉన్నాం. 1-2 కులాలే పరిపాలన చేస్తున్నాయి. ఆ అధికారం అందుకోకపోతే మనం అభివృద్ధి ఉండదు, కాలగర్భంలో కలిసిపోతాం. అంబేద్కర్ గారు చెప్పారు, అధికారం దగ్గర కూడా కులాలే బాగుపడతాయి అని. కాబట్టి ఆ రాజ్యాధికారం పొందడానికి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యంతో ప్రయత్నం జరిగింది, కొంత ముందుకెళ్లి ఆగాం. మళ్ళీ జనసేన పార్టీతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు అవకాశాలు ఉంటాయి. మన వాళ్ళందరినీ కోరుతుంది ఒకటే, మేము కాపులు వండి, నాయుడు వండి, కృష్ణదేవరాయల మావోడు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నాం కదా, అవి గొప్పలు కాదు. మన పెద్దలు తిండికి లేకపోయినా, గుడ్డకి లేకపోయినా పస్తులైన ఉన్నారు తప్ప బయట ఎవరి దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకోరు. వాళ్ళు ఇంకొక ముందు తలదించరు. ఆ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, రోషంతో బతికే కులం. ఈ కులానికి ఉన్న పేరేది. వీళ్ళు పట్టుదల ఎక్కువ, రోషం ఎక్కువయ్యారు. మరి ఆ పట్టుదలని ఎలక్షన్ లో చూపించండి. 1000-2000 రూపాయలకు అమ్ముడు పోబాకండి. కాపు దేవుళ్ళే డబ్బులతో కొనొచ్చు అని చెప్పని అంటారు. అంతా ఇప్పుడున్న పార్టీలు, అధికార పార్టీలు, మిగతా పార్టీలు అలా అంత లోపు అయిపోయాం. కాపులు దేవుందే డబ్బులతో కొన్నామని. మీ పెద్దలు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఇలా నాశనం చేస్తారా డబ్బులు తీసుకొని? ఆ 1000-2000 మేడలు కడతాం మనం ఏమన్నా. దయచేసి మిగతా సంగతి వదిలేండి. మీరు మాత్రం కాపులు ఎవరు డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. ఎలక్షన్ ముందు అందరూ కూడా, తెలిసిన వాళ్ళందరూ కూడా మన కాపు సంఘం పెద్దలతో అందరితో మాట్లాడుకొని అందరూ ఐకమత్యంగా మాట్లాడు, ఒక మాట మీద ఉండి ఓట్లు వేయండి. మీ ఓటుకు వినియోగించుకోండి. తీరిక మధ్యాహ్నం ఫోన్ చేసి ఎలక్షన్కి వెళ్తాం కాదు, పొద్దునే వెళ్ళండి. ఆ రోజు సెలవు దొరికింది ఎక్కడో పోతారు వెళ్ళబాకండి. అందరూ ఎలక్షన్ పార్టిసిపేట్ చేయండి, మీ ఓటుకు వినియోగించుకోండి. అతిపెద్ద జాతిగా మనం చేయాల్సింది రాజకీయమే. మనం చేయాల్సిన రాజకీయం వనభోజనాలు కాదు. కాబట్టి ఆ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు బాగా చదివించుకోండి, మంచి ఉద్యోగాలు, పిల్లలు మంచి ఉద్యోగాలు స్థిరపడి చూడండి. ఆర్థికంగా వ్యాపారాలు మిగతా జాగ్రత్త చూసుకోండి. మీరు కుటుంబాల జాగ్రత్త చూసుకోండి. అలవాట్లు దూరంగా ఉండండి. మీరు బాగుండండి, పక్కన ఉన్న సమాజానికి కూడా చేతనైనంత వరకు సహాయం చేయండి. థ్యాంక్ యూ.